వధువును డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్ధతి. అసుర. గ్రీకులు హైడాస్పస్ అని పిలిచిన భారత నది. ఆన్సర్ ఆప్షన్ 3 జీలం. ద్రావిడ శైలికి చెందిన వాస్తుశాస్త్రం కనిపించినది. ఆన్సర్ ఆప్షన్ 2 దక్షిణ భారతదేశం. ఈ క్రింది వానిలో షట్ దర్శనాలలో 6 ప్రాచీన భారత సాంప్రదాయక తాత్విక భావన వ్యవస్థలో భాగం కానిది ఏది? సాంఖ్య, యోగ, స్మృతి, న్యాయ. ఆన్సర్ ఆప్షన్ 3 స్మృతి. పూర్వమీమాంస వ్యాఖ్యానించిన వాడు జైమిని. ఉత్తర మీమాంసను వ్యాఖ్యానించిందెవరు? పతాంజలి, గౌతముడు, కపిలుడు, బాదరాయణుడు. ఆన్సర్ ఆప్షన్ 4 బాదరాయణుడు. సంభావ్యమైన ఋగ్వేద కాలం. క్రీస్తు పూర్వం 1500 నుండి క్రీస్తు పూర్వం 1000 వరకు. ఋగ్వేద కాలం నాటి జీవనం ఎక్కువగా నగరాయుతం, గ్రామీణయుతం, ప్రపంచాయుతం, అర్ధనగరాయుతం. ఆన్సర్ ఆప్షన్ 2 గ్రామీణయుతం. ఋగ్వేదం విభజించబడిన భాగాలు. ఆన్సర్ ఆప్షన్ 3 మండలాలు. ఋగ్వేద కాలం నాటి 2 సభలు పొందిన పేర్లు. లోక, జన, గ్రామ, సభ, సమితి, గ్రామ, సభ, సమితి. ఆన్సర్ ఆప్షన్ 4 సభా సమితి. క్రింది వారిలో దయభాగ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 జీమూత వాహనుడు. నాచికేతోపాఖ్యానం ఏ ఉపనిషత్తులోనిది? ఆన్సర్ ఆప్షన్ 2 కఠోపనిషత్తు. పురాణాలలో రాజును ఏ దేవునితో పోల్చేవారు? ఆన్సర్ ఆప్షన్ 2 విష్ణువు. ప్రథమంలో మహాభారతం పేరు? ఆన్సర్ ఆప్షన్ 3 జయ సంహిత. ఏ వేదాన్ని సంగీతపరమైన కృతిగా పరిగణించారు? ఆన్సర్ ఆప్షన్ 3 సామవేదం. మొత్తం పురాణాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 18. గోత్ర అను పదం మొదటిసారి వాడబడిన వేదం. ఆన్సర్ ఆప్షన్ 3 అథర్వణ వేదం. ఉపనిషత్తులు క్రింది వాటిలో దేనికి సంబంధించిన గ్రంథాలు? ఆన్సర్ ఆప్షన్ 3 తత్వశాస్త్రం. ప్రాచీన భారతదేశంలో గల 8 విధాల వివాహాలలో ఏది అత్యంత ఆదర్శంగా పరిగణింపబడినది? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రహ్మ. ఈ క్రింది ప్రాచీన కాలపు గ్రంథాలలో తెలుగువారిని గురించి ప్రస్తావించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఐతరేయ బ్రాహ్మణం. యోగాభ్యాసాన్ని వివరించే వేదం. ఆన్సర్ ఆప్షన్ 4 అథర్వణ వేదం. ప్రాచీన భారత సాంస్కృతిక చరిత్రకు ఈ క్రింది వానిలో ఏది అతి దగ్గర ఆధారం? ఆన్సర్ ఆప్షన్ 1 వేదములు. బాలగంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యుల జన్మభూమి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్కిటిక్ ప్రాంతం. భారతదేశంలో ఏ స్త్రీ అయినా మరణించినప్పుడు ఆమె వ్యక్తిగత ఆస్తి ఎవరికి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 కుమార్తెలకు. మలివేద కాలపు సంస్కృతిని గురించి మనకు ఏ ఆధారముల ద్వారా తెలియచున్నది? ఆన్సర్ ఆప్షన్ 4 సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, బ్రాహ్మణాలు, అరణ్యకములు మరియు ఉపనిషత్తులు. వన్యవాహనుడు అంటే? ఆన్సర్ ఆప్షన్ 2 అగ్ని. మానవుని మనస్సు నుంచి యుద్ధం మొదలవుతుంది అని ఏ వేదంలో పేర్కొనబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఋగ్వేదం. ఈ క్రింది వాటిలో ఋగ్వేద కాలానికి సంబంధించిన మతం యొక్క ప్రధాన లక్షణము ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 స్త్రీ దేవతామూర్తుల ప్రాముఖ్యత. వర్ణ మరియు జాతి మధ్య గల ప్రధానమైన తేడా. వర్ణాలు 4 కానీ జాతి అనేకం. ఋగ్వేదం కలిగి ఉన్నది ఎన్ని శ్లోకాలు? ఆన్సర్ ఆప్షన్ 3 1028 శ్లోకములు. వేదం మూల గ్రంథంలో వ్రీహి, తందుల, పాలి దేనిని సూచించును? ఆన్సర్ ఆప్షన్ 2 బియ్యము. ఋగ్వేదంలో ఏమున్నది? ఆన్సర్ ఆప్షన్ 1 దేవతల గొప్పతనాన్ని కీర్తిస్తూ గీతాలు. వైదిక యుగంలో వసూలు చేసిన పన్ను. ఆన్సర్ ఆప్షన్ 2 విధాత. వేదకాలం నాటి ఆర్యుల యొక్క విశేషమైన ప్రధానమైన ఆహారం బార్లీ మరియు అన్నం. అతి పురాతనమైన హిందువుల మహాకావ్యము. ఆన్సర్ ఆప్షన్ 2 రామాయణం. వేదాలలో జీలం నదిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఇతస్త. భారతీయ సాహిత్యంలో మొదటి కావ్యం.
ఆన్సర్ ఆప్షన్ 2 రామాయణం. ఋగ్వేద కాలం నాటి ఆర్యులు ఇంద్రుని దేని కొరకు పూజించారు? ఆన్సర్ ఆప్షన్ 4 భౌతిక సౌకర్యాలను, విజయాన్ని ఆశించి పూజించేవారు. ఆర్యుల జన్మస్థలం పోలార్ ప్రాంతం అని సూచించినదెవరు? ఆన్సర్ ఆప్షన్ 4 తిలక్. సంగీత గేయాల సంకలనంగా కనిపించే వేదం? ఆన్సర్ ఆప్షన్ 2 సామవేదం. గాయత్రి మంత్రం ఉన్న వేదం? ఆన్సర్ ఆప్షన్ 3 ఋగ్వేదం. డబ్బును రుణంగా ఇచ్చే పద్ధతిని ప్రస్తావించిన వైదిక గ్రంథం? ఆన్సర్ ఆప్షన్ 1 శతవథ బ్రాహ్మణం. యాజ్ఞవల్క్యునితో వేదాంత వాదనలో పాల్గొన్న పండితులైన మహిళామణి ఎవరు? ఆపాల, విశ్వావర, లోపాముద్ర, గార్గి. ఆన్సర్ ఆప్షన్ 4 గార్గి. ప్రజల నుండి స్వదంద దానాలను స్వీకరించిన వేదకాలపు ముఖ్య పూజారి? ఆన్సర్ ఆప్షన్ 1 హెత్రి. బృహదారణ్యకోపనిషత్తు ఏ వేదంలో జతపరిచారు? ఆన్సర్ ఆప్షన్ 3 యజుర్వేదం. ప్రపంచ సాహిత్య మందు మొదటి పుస్తకం? ఆన్సర్ ఆప్షన్ 3 ఋగ్వేదం. సత్యమేవ జయతే అను పదాలు దేని నుండి స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 2 మండక ఉపనిషత్తు.